రోజు చూసిన పేపర్లో కానీ మన కళ్ళతో కానీ చూస్తుంటే యాక్సిడెంట్లు విపరీతంగా జరుగుతున్నాయి. రోజుకి సుమారుగా ఒక 10-12 యాక్సిడెంట్ల వరకు మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది రోడ్ల మీద. కానీ మొత్తం మీద ఎన్ని జరుగుతున్నాయో తెలియదు. దేశం మొత్తం మీద, జిల్లా మొత్తం మీద కూడా ప్రతిరోజు ఒక జిల్లా జడ్జిగా నేను కూర్చున్నప్పుడు పోలీసులు మా దగ్గర ఛార్జ్ షీట్ల కోసం నంబర్ ఇవ్వడానికి సర్టిఫికేట్ వేయాలని చెప్పి వేస్తున్నారు. అటువంటి కేసులు మేము సీఎంపీల కింద రిజిస్టర్ చేసి ఉంటే రోజుకు 3-4 సీఎంపీలు పిలుస్తున్నాం. అటువంటి కేసుల్లో చూస్తే చాలామంది యాక్సిడెంట్లో తలకి దెబ్బ తగిలి చనిపోతున్నారు. హెల్మెట్ పెట్టుకోవట్లేదు. హెల్మెట్ పెట్టుకోవడం అంటే అది పోలీసుల కోసమో, చట్టం కోసమో, కోర్టుల కోసమో అనే ఆలోచనలో చాలామంది ఉన్నారు. కానీ అది కరెక్ట్ విధానం కాదు. మన కోసం మనం, మన కుటుంబం కోసం సురక్షితంగా మనం ప్రయాణం చేయాలంటే కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవాలి. 4 సంవత్సరాలు దాటిన పిల్లల్ని కూడా మనం బండి ఎక్కించుకున్నప్పుడు వాళ్ళకి హెల్మెట్ పెట్టాలి. చట్టంలో అలా చెప్తోంది. అయినా మనం పెట్టట్లా. 3-4 పిల్లల్ని బండి మీద ఎక్కించి తీసుకెళ్ళిపోతున్నాం. తర్వాత అన్నిటికంటే ఇంకా ముఖ్యమైనది, చాలా కుటుంబాల్లో చూసే ఉంటారు కానీ 18 ఏళ్ళు దాటిన పిల్లలు కూడా బళ్ళు నడుపుతున్నారు. 11 ఏళ్ళు 12 ఏళ్ళు పిల్లలకి ఇస్తున్నారు. తండ్రులు వెనకాల కూర్చుని బండి నడిపిస్తున్నారు. చాలా ఆనందంగా చూస్తున్నాం వాళ్ళ మొహం చూస్తే. మా అబ్బాయి నడుపుతున్నాడు, 11 ఏళ్ళు కుర్రాడు బండి భార్య నడుపుతున్నాడు అని. కానీ వాళ్ళు ప్రమాదం చేస్తే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? ఈ తండ్రి దగ్గర డబ్బు లేకపోతే ఆ ప్రమాదం జరిగిన మనిషికి నష్టపరిహారం ఎవరిస్తారు? ఇవి రోజు చూసినప్పుడు మేము కనపడినప్పుడు అలా చెప్తున్నాం. అలాగే స్నేక్ డ్రైవింగ్ ఒకటి, రోడ్డు మీద బండి పడుకోబెట్టి నడుపుతున్నారు, అటు పెట్టి ఇటు పెట్టి. వాళ్ళకి ప్రమాదం జరిగినా జరగకపోయినా వాళ్ళు దాటిపోతారు. కానీ వెనకాల వచ్చేవాడికి అది టెన్షన్ క్రియేట్ అయితే వాళ్ళు ప్రమాదాల్లో ఇరుక్కుంటున్నారు. అసలు ప్రతి తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. పోలీసులు కానీ, చట్టం కానీ చెప్పేది కాదు, కోర్టు కానీ. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి బండి ఇవ్వకూడదు అనే నిర్ణయం తీసుకోండి. చాలామంది ఇక్కడ కూడా ఉంటారు. నేను చెప్తే బాధ అనిపించవచ్చు కానీ చిన్నపిల్లలకి బండి ఇవ్వకండి. వాళ్ళకి ఎన్ని స్కిల్స్ ఉండనివ్వండి. కానీ దానివల్ల ప్రమాదం జరిగితే వచ్చే ఇబ్బందుల్ని మనం ముందుగా ఊహించుకుంటే మంచిది. నేను ఒక కేసులో చూసా. ఆ అబ్బాయికి 16 ఏళ్ళు 17 ఏళ్ళు ఉంటాయి. బండి నడిపాడు, తీసుకెళ్ళాడు. తండ్రి వచ్చి 10 లక్షల రూపాయలు నష్టపరిహారం కట్టారు. ఇన్సూరెన్స్ లేదు, ఒప్పుకోరు వాళ్ళు. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మేము ఇవ్వమంటారు. ఎలాగప్పుడు కోర్టులో విచారణ అంతా జరిగిన తర్వాత పే అండ్ రికవరీ ఎప్పుడో ఇస్తాం. ఇచ్చేటప్పటికి 7 తడబడి గడిచిపోతుంది. ఇవాళ రాజీ చేసుకునే అవకాశం ఉంది కదా. అలాగే సుప్రీంకోర్టు వారి జడ్జిమెంట్ ఉంది, సెక్షన్లు ఉన్నాయి. వాటిలో కూడా మన ఎంబీ యాక్ట్లోనే స్పెసిఫిక్ ప్రావిజన్ ఉంది. కోర్టు డిసైడ్ చేయొచ్చు. మీరు కోర్టు దాకా వెళ్ళెక్కలు. అంటే అడ్వకేట్లు మీరు మాకు ఓపీలు పోతున్నాయని మీరు అనుకుంటున్నారు. మీకు ఓపీలు పోయే పరిస్థితి ఉండదు. మీరు కోర్టుకి పార్టీల తరఫున వేయండి, మేము తొందరగా సెటిల్ చేసే అవకాశం ఉంటుంది. అది ఎవరు ఉపయోగించుకోవట్లేదు. ఇన్సూరెన్స్ ఉంటే కోర్టులో క్లెయిమ్ చేస్తున్నారు. 4 ఏళ్ల తర్వాత వడ్డీ వస్తే ఉపయోగం ఏంటి? ఇవాళ మీకు జరిగిన నష్టపరిహారం క్యాలిక్యులేషన్ ఉంది. డెత్ కేసు అయితే వాళ్ళు ఇన్కమ్ బట్టి ఆదాయం ఇచ్చేస్తారు, ఇబ్బంది లేదు. ఒక 5-6 ఏళ్ల తర్వాత వడ్డీతో మీకు ఇస్తే ఈ లోపల కుటుంబాలు ఏమవుతాయి అంటే నేను ఇక్కడ అడ్వకేట్ని కూడా రిక్వెస్ట్ చేసేది, మీ వర్క్కి నష్టం లేదు, మీకు ప్రాబ్లం ఉండదు. మీకు ఏ ఊరు కావాలంటే ఆ ఊరు పంపించేస్తాం. మాకు ఫలానా ఊరు పంపించేయండి, మాకు నరసారావుపేట పంపించేస్తాం, ఇబ్బంది లేదు. కానీ ఓపీలు వేసి తొందరగా సెటిల్ అయ్యే కేసులు పోస్ట్పోన్ చేసుకుంటున్నారు. అది నేను అడ్వకేట్ని రిక్వెస్ట్ చేయాలంటే సభాముఖంగా, ఎందుకంటే మొత్తం జిల్లా మొత్తం ఉంటారు, రాష్ట్రం మొత్తం ఉంటారు. అది అడ్వకేట్స్కి నష్టం లేదు. అది ఒకటి చేయండి, పార్టీలకు మనం తొందరగా రిజల్ట్ ఇస్తాం. హెల్మెట్ ఒకటి సరిగా ఎవరూ పెట్టుకోవట్లేదు. ఇక మీదట అందరూ కూడా హెల్మెట్ పెట్టుకోవాలని ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళండి. ఇప్పుడే నేను మేడం గారితో చెప్పాను, బ్యాంకు వారు కానీ ఎవరైనా ఆర్గనైజేషన్స్ ఉంటే వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు కొనుక్కోలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి హెల్మెట్లు ఇప్పించండి. అలాగే ఆర్థికంగా బాగున్న వాళ్ళు ఎవరైనా మనం ఒక హెల్మెట్ ఇద్దామని ట్రై చేయండి. తర్వాత రోడ్డు మీద చూస్తే పోలీసులను తప్పించుకు వెళదాం అనే ఆలోచనతో వెళ్ళకండి. మన కోసం మనం, మన కుటుంబం కోసం. ఇందాక కూడా నేను చెప్పింది అదే. ఎవరు కూడా జాగ్రత్త పడట్లేదు. ఎప్పుడో ప్రమాదం జరిగినప్పుడు మనం దుఃఖించి ఉపయోగం లేదు. ముందు జాగ్రత్తగా కొన్ని చర్యలు తీసుకోవాలి. అందరూ హెల్మెట్ పెట్టుకోండి. తొందరలోనే హెల్మెట్ అనేది మ్యాండేటరీ అవుతుంది. హైకోర్టు వారి జడ్జిమెంట్ ఉంది. లీగల్ సర్వీస్ అథారిటీ వారు అన్ని చోట్ల కూడా ప్రచారం చేయమని పెట్టారు. ఈరోజు మన జిల్లాలో ఇక్కడ అవకాశం వచ్చింది, మీతో మాట్లాడే అవకాశం. కానీ ఇక్కడ కూడా మీరు అందరూ ఫాలో అవుతారు నేను ఆశిస్తున్నాను. మీరు కూడా మీ చుట్టుపక్కల వరకు చెప్పండి. చిన్నపిల్లలను జాగ్రత్తగా చూడండి. ఒకసారి చిన్నపిల్లలను కూడా తీసుకుని వెళ్ళేటప్పుడు అవసరం పడి వాళ్ళకు కూడా హెల్మెట్లు పెట్టండి. ఆ పిల్లలు పోతే మన జీవితం ఏముంది? మనం బాగుండి వాళ్ళకి ప్రమాదం జరగకూడదు. మనం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి. అలాగే ఎదుటి వాళ్ళు బాగుండాలి, వాళ్ళ పిల్లలు బాగుండాలి. ఈ ప్రిన్సిపల్తో వెళ్ళండి. మనం రోడ్డు ప్రమాదాలు నివారణ చేద్దాం. ఇంక తప్పని ప్రమాదం జరిగినా ప్రాణహాని లేకుండా చూసుకుందాం.